మన ఉత్తరాంధ్రలోనే భర్త మరణానంతరం సతీసాగమనం చేసి మహాపతిరతగా వెలిసిన అమ్మవారి జాతర ఎక్కడ చేస్తారో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ రేవల్ల. వెల్కమ్ టు విలేజ్ ట్యూబ్ తెలుగు. 1750వ సంవత్సరంలో పెద్ద విజయరామరాజు గారి రాజ్యంలో సామంతరాజు అయిన నవాబులు అబ్దుల్లా ఖాన్, బాబరుల్లా ఖాన్ శ్రీకాకుళాన్ని పాలించేవారు. వారు పెద్ద విజయరామరాజు గారిని వ్యతిరేకించగా సేనాధిపతి అయిన భట్ల గురప్ప గారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 10,000 మంది సైనికులతో యుద్ధానికి సిద్ధమయ్యారు రాజుగారు. జగన్నాథపురం గ్రామంలో భీకర యుద్ధం జరగగా నవాబులు ఓటమి అంగీకరించి లొంగిపోయారు. ఆ భీకర యుద్ధం వలనే నేడు రణస్థలంగా పిలువబడుతుంది అప్పటి జగన్నాథపురం. అమ్మదొర భట్ల గురప్ప గారి చేతిలో ఓటమిని ఓర్చుకోలేని అబ్దుల్లా ఖాన్ వెనక నుండి దాడి చేయగా గురప్ప కమ్మసెగడం చేరుకునేసరికి మరణించారు. భర్త మరణాన్ని భరించలేని గురప్ప చిన్నభార్య మహాలక్ష్మి సతీ సాగమనం కోసం అనుమతి కోరగా అయిష్టంగానే ఒప్పుకున్నారు రాజుగారు. మహాలక్ష్మి భర్తతో కలిసి సజీవ దహనం అయిపోయారు. ఆమె ప్రాణత్యాగానికి ముందు కోరిన కోరిక మేరకు కమ్మసెగడం గ్రామంలో ఆలయం నిర్మించారు. ప్రతి ఏడాది మాఘశుద్ధ దశమి నాడు కళ్యాణం